సత్యసాయి జిల్లా మడకసిర వైసీపీ ఇన్ఛార్జ్ గా ఈర లక్కప్ప నియామకంపై ఆ పార్టీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో కర్ణాటక నుంచి మద్యం తీసుకువస్తూ గుడిబండ మండలం ఇటికేపల్లి చెక్పోస్ట్ వద్ద ఈర లక్కప్ప రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారని ఆ పార్టీ నేతలే ఆరోపించారు. 2021 జనవరి 31న ఈర లక్కప్పపై గుడిబండ పిఎస్ లో కేసు నమోదైంది. కర్ణాటక మద్యంతో పాటు గుడిబండ పిఎస్ లో లక్కప్పపై అనేక కేసులు ఉన్నాయని అన్నారు. అలాంటి లక్కప్పను మడకసిర వైసీపీ ఇన్ఛార్జ్ గా నియమించడం పట్ల మడకసిర వైసీపీ నేతలు మండిపడుతున్నారు. కర్ణాటక మద్యాన్ని అమ్ముతూ పట్టుబడి ఆయన గుడిబండ పోలీస్ స్టేషన్ లో మీరందరూ కూడా చూసుకోవచ్చు. ఆయన కేసు నంబర్ కూడా 55/21, అదేవిధంగా 48, అదేవిధంగా 58 ఇలాంటి కేసు నంబర్ దాదాపుగా ఒక 3-4 కేసులు ఆయన మీద లిక్కర్ కేసులు ఉన్నాయి. 2007లో ఆయన గుడిబండ చెరువులో ఉన్నటువంటి నీళ్లగిరి చెట్లను అక్రమంగా నరికినందుకు గాను ఆయన మీద కేసు కూడా ఫైల్ అయ్యింది. పోయిన లోకల్ బాడీ ఎన్నికల్లో జెడ్పీటీసీ అభ్యర్థిగా ఆయన ఇండిపెండెంట్ గా ఆయన పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి ఇండిపెండెంట్ గా ఆయన నిలబడి ఆయనకు దాదాపుగా మన మండలంలో 48,000 ఓట్లు ఉంటే ఆయనకి ఎన్ని వచ్చినాయంటే కేవలం 47 ఓట్లు మాత్రమే ఆయనకు పడినాయి. ఆ రకంగా పార్టీకి వ్యతిరేకంగా ఆయన ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా పోటీ చేయడం వల్ల పార్టీ కూడా ఆయన్ని సస్పెండ్ చేసింది. స్టిల్ ఇంతవరకు కూడా ఆయన్ని ఆ సస్పెండ్ ఆర్డర్ని రిమూవ్ చేయలేదు. అలాంటి వ్యక్తిని వీళ్ళు ఈరోజు సస్పెండ్ అయినటువంటి వ్యక్తిని వీరు ఈరోజు ఒక సమన్వయకర్తగా మద్దతు తెలిపినారు. ఇలాంటి వారిని మనము సమాజంలోకి సమన్వయకర్తగా మనము పంపిస్తే ప్రజల నుంచి మనకు వ్యతిరేకంగా చెడు సంకేతాలు రావడం వల్ల పార్టీకి ఇబ్బంది ఏర్పడుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అందువల్ల ఈయన్ను తొలగించి వేరే వాళ్ళని మీరు సమన్వయకర్తగా నియమించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరలో వైసీపీ నియామకాల అంశంపై స్థానిక వైసీపీ నాయకత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, మడకసిర వైసీపీ సమన్వయకర్తగా ఈర లక్కప్పను నియమించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటక సారా తరలిస్తూ పోలీసులు పట్టుబడ్డ ఈర లక్కప్పను మడకసిర ఇన్ఛార్జ్ గా ఏ విధంగా నియమిస్తారంటూ సొంత పార్టీ నేతలు మండిపడుతున్నారు. 2021 సంవత్సరం జనవరి 31వ తేదీన ఈర లక్కప్పపై గుడిబండ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కర్ణాటక నుంచి మద్యం తీసుకొస్తూ గుడిబండ మండలం ఇటుకేపల్లి చెక్ పోస్ట్ వద్ద ఈర లక్కప్పతో పాటు రాము అనే వ్యక్తి, పలారం గ్రామానికి చెందిన రాము అనే వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం ధరలు ఎక్కువ ఉండడంతో కర్ణాటకలోని బరుగురు గ్రామం నుంచి తీసుకొచ్చి చుట్టుపక్కల ప్రాంతంలో కర్ణాటక మద్యం విక్రయిస్తామని ఒక్కో ప్యాకెట్ ఏదైతే పెట్రా ప్యాకెట్ కి ఎంఆర్పీ ధర పైన 10 రూపాయలు ఎక్కువగా వస్తుండడంతో తాము ఈ కర్ణాటక మద్యం విక్రయిస్తున్నట్లు కూడా పోలీసులు విచారణలో అంగీకరించారు. ఈ మేరకు గుడిబండ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. అయితే కర్ణాటక మద్యం తరలిస్తున్న ప్యాకెట్లను పోలీసులు పరిశీలిస్తున్న సమయంలోనే పోలీసులు కళ్ళగప్పి ఎవరైతే ఈర లక్కప్పతో పాటు రాము అనే వ్యక్తి కూడా పరారైనట్లు కూడా ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ఈర లక్కప్పతో పాటు మరొక వ్యక్తి రాము పైన గుడిబండ పోలీస్ స్టేషన్ లో పలు సెక్షన్ల కింద కేసు నమోదయ్యాయి. ఇదే సందర్భంలో ఈర లక్కప్ప గుడిబండ మండల పరిధిలోని పలారం గ్రామానికి సర్పంచ్ గా ఉన్న సమయంలో కూడా ప్రభుత్వ నిధులకు గండి కొట్టే విధంగా వివరించారు. ఏదైతే చెరువులో ఉన్న చెట్లను అనుమతి లేకుండా, అధికారుల అనుమతి లేకుండా విక్రయం చేయించడం వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందంటూ కూడా అధికారులు గుడిబండ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి గుడిబండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు 2007 సంవత్సరంలో ఈర లక్కప్ప పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే సందర్భంలో జెడ్పీటీసీ అభ్యర్థిగా కూడా జెడ్పీటీసీగా పోటీ చేసేందుకు వైసీపీ నుంచి పోటీ చేసేందుకు ఈర లక్కప్ప ప్రయత్నించారు. అయితే ఆ ఈర లక్కప్ప పైన పలు కేసులు ఉండడంతో జెడ్పీటీసీ టికెట్ ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో ఈర లక్కప్ప స్వతంత్ర ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా గుడిబండ మండలం నుంచి పోటీ చేసి దాదాపు గుడిబండ మండలంలో 48,000 ఓట్లు ఉంటే కేవలం ఈర లక్కప్పకు 47 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇటువంటి వ్యక్తిని ఏ విధంగా మడకసిర వైసీపీ ఇన్ఛార్జ్ గా నియమిస్తారు? ఇప్పటికే పలు సెక్షన్ల కింద పలు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనాయి. ముఖ్యంగా కర్ణాటక నుంచి మద్యం తీసుకొస్తూ తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసులకు పట్టుబడ్డ కేసు కూడా ఏదైతుందో వైసీపీ ప్రభుత్వ హయాంలోనే కేసు నమోదైంది. 2021 సంవత్సరం జనవరి 31వ తేదీన గుడిబండ పోలీస్ స్టేషన్
పరిధిలో కేసు నమోదైంది. ఈ తరహాలో కర్ణాటక మద్యం తరలించడంతో పాటు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే విధంగా వ్యవహరించిన ఈరలకప్పను మడకశిర వైసీపీ ఇన్ఛార్జ్ గా ఏ విధంగా నియమిస్తారంటూ కూడా ఆ పార్టీ నేతలు మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.